యూరియా బ్లాక్ మార్కెట్కు పోకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయండి అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిల్వలు చెక్ చేయండి, రైతులకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనంటూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎరువులు పక్కదారి పట్టిస్తే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి నిర్దేశించారు. వైసీపీ లాంటి వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలను కూడా తిప్పుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉందన్నారు ముఖ్యమంత్రి. ఎరువుల లభ్యతలో సరఫరాలో తేడా రాకూడదు. జిల్లాల వారీగా యూరియా కేటాయింపులపై ఆరా తీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సిఎస్, డీజీపీ, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో యూరియా కొరత ఉన్న పరిస్థితుల్లో మొన్న నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి గారిని కలిసి యూరియా కేటాయించుకోవడం, యూరియా రాష్ట్రానికి రావటం, అవసరమైన మేరకు రైతులకు ఇబ్బంది లేకుండా దిగుమతులు చేసుకోవడం జరిగింది. ఆ యూరియాని పక్కదారి పట్టించకుండా బ్లాక్లో అమ్మే పరిస్థితి రాకుండా కట్టడి చేస్తూ రైతులకు సక్రమంగా అందించే బాధ్యతని అధికారులు తీసుకోవాలని వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.